హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఐ హోప్ మీరందరూ మంచిగా ఉన్నారు అనుకుంటా. ఫ్రెండ్స్, మీరు క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తారా? అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఎందుకంటే జూలై 1 నుంచి క్రెడిట్ కార్డ్ రూల్స్ అయితే చేంజ్ అవుతున్నాయి. మీరు వేరే థర్డ్ పార్టీ యాప్స్ నుంచి మీ క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ చేయడానికి లేదు. కొన్ని బ్యాంక్స్కే పర్మిషన్ ఉంది. ఫుల్ డీటెయిల్స్ కోసం ఈ వీడియోని చూడండి. మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు క్రెడిట్ కార్డ్ వాడుతూ ఉంటారా? అయితే జూలై 1 నుంచి వస్తున్న ఈ కొత్త క్రెడిట్ కార్డ్ రూల్స్ గురించి మీకు తెలియాలి. ఇంతకుముందు క్రెడిట్ కార్డ్ వాడిన తర్వాత బిల్ పేమెంట్స్ని థర్డ్ పార్టీ యాప్స్ నుంచి చేసేవాళ్ళు. అంటే అందరు కాదు, కొంతమంది థర్డ్ పార్టీ యూజ్ చేసి చేసేవాళ్ళు కదా. థర్డ్ పార్టీ యాప్స్ నుంచి ఎందుకు చేస్తారు? క్యాష్ బ్యాక్లు వస్తాయి, ఆఫర్లు, డిస్కౌంట్లు, కూపన్లు వస్తాయని చెప్పి థర్డ్ పార్టీ యాప్స్ యూజ్ చేసి బిల్ పేమెంట్ చేసేవారు. కాకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే, మీరు మీ క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్స్ని థర్డ్ పార్టీ యాప్స్ లైక్ క్రెడిట్ కానీ, చెక్ కానీ, మోబిక్విక్, గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం, అమెజాన్ పే వీటి నుంచి మీ క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్స్ని చేయలేరు. బికాస్ ఆర్బీఐ వాళ్ళు ప్రతి ఒక్క బ్యాంక్ని భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్తో టైఅప్ అవ్వమని, ఇన్ కేస్ అవ్వకపోతుంటే వాళ్ళకి సంబంధించిన క్రెడిట్ కార్డ్ బిల్స్ థర్డ్ పార్టీ యాప్స్ యూజ్ చేసి యూజర్స్ పే చేయలేరనేలా జూలై 1 నుంచి కొత్త రూల్స్ వస్తున్నట్టు ఆర్బీఐ వాళ్ళు అప్డేట్ చేశారు. ఈ బీబీపీఎస్తో టైఅప్ అయిన బ్యాంక్స్ ఒక లిస్ట్ ఇది. సో ఈ బ్యాంక్కి సంబంధించిన క్రెడిట్ కార్డ్ బిల్స్ మీరు ఏ యాప్స్ యూజ్ చేసైనా పే చేయొచ్చు. బట్ ఇంకా ఈ బీబీపీఎస్తో లింక్ అనే బ్యాంక్స్ ఒక లిస్ట్ ఇది. వీళ్ళు ఆల్రెడీ వాళ్ళ ప్రాసెస్ని స్టార్ట్ చేశారంటున్నారు. కానీ రిమైనింగ్గా ఉంటున్న ఈ బ్యాంక్స్ అన్నీ కూడా ఇంకా బీబీపీఎస్తో లింక్ అప్ అవ్వాల్సి ఉంది. అసలు ఎందుకు ఈ కొత్త రూల్స్? ఆర్బీఐ వాళ్ళు మనం వాడుతున్న క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎక్కడి నుంచి కడుతున్నాం, ఆ పేమెంట్స్ మొత్తాన్ని కంప్లీట్గా ట్రాక్ చేయాలనుకుంటూనే బ్యాంక్స్ అందరినీ కూడా బీబీపీఎస్తో టైఅప్ అవ్వమన్నారు. కాబట్టి ఇంకా మీ దగ్గర ఉన్న క్రెడిట్ కార్డ్కి సంబంధించిన బ్యాంక్ బీబీపీఎస్తో టైఅప్ అవ్వకపోతే జూలై 1 నుంచి మీరు ఈ థర్డ్ పార్టీ యాప్స్ నుంచి పేమెంట్ చేయలేరు. కాబట్టి డైరెక్ట్గా మీ మొబైల్ బ్యాంకింగ్ యాప్ నుంచి లేదా నెట్ బ్యాంకింగ్ నుంచి జూలై 1 నుంచి క్రెడిట్ కార్డ్ బిల్స్ని చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ని క్రెడిట్ కార్డ్ వాడుతున్న మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎందుకంటే జూలై 1 తర్వాత క్రెడిట్ కార్డ్ బిల్స్ని థర్డ్ పార్టీ యాప్స్ నుంచి కట్టడానికి ప్రయత్నించి డిలే అయితే సిబిల్ స్కోర్ ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఫ్రెండ్స్, మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ ఇన్ఫర్మేషన్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే మీకు యూజ్ అయ్యే లేటెస్ట్ అప్డేట్స్ కానీ, యాప్స్ లింక్స్ కానీ, ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి జాయిన్ అవ్వండి. లింక్ బయోలో ఉంది, డిస్క్రిప్షన్లో ఉంది, చెక్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో వస్తూనే ఉంటుంది. కాబట్టి మీరు అలా వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తున్న మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, తెలిసిన వాళ్ళకి, ప్రతి ఒక్కరికి తప్పకుండా షేర్ చేయండి. మీరు కూడా వాళ్ళకి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్, జై భారత్.